సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చక్రి గారి పేరు చెప్పంగానే ఓ తమ్ముడుగా ఫస్ట్ మీకు గుర్తొచ్చే అంశం ఏంది? ఆయన మంచితనం, ఓకే. ఆయన టాలెంట్. సో అంటే ప్రతి ఒక్కరి విషయంలో తను పంచే ప్రేమ. ఓకే. లాస్ట్కి ఆయన ఆటోగ్రాఫ్ కూడా ఇట్లు మీ చక్రి ప్రేమతో అని పెడతారు. అవును. ఆయన ఎప్పటికీ అది ఆయన ఉన్నా లేకున్నా కూడా అది ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకాలు. మీ ద్వారా చక్రి గారికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవాలన్నా మాకు. అయితే మనం పూర్తిగా ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు చక్రి గారి సినిమాల్లో నుంచి మీకు నచ్చిన ఒక్క పాట పాడతారా? వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే, తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే, మే నెలలో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలు నుండి వెయ్యి మాటలు ఎందుకండి. సూపర్ సార్. అంటే చక్రి గారు కూడా పాడేటప్పుడు ఇట్లా ఆ హమ్ చేసుకునే విధానం మిమ్మల్ని చూస్తుంటే మరోసారి చక్రి గారిని చూసినట్టే అనిపిస్తుంది. అంటే చక్రి గారు కూడా చాలాసార్లు చెప్పారు సార్, నా సంగీత వారసుడు నా తమ్ముడే అని చెప్పేసి. సో మీ ప్రయాణం ఇప్పుడు ఎలా జరుగుతుంది? పర్లేదండి, బాగానే జరుగుతుంది. కాకపోతే నిజంగా అన్నయ్య ఆశయాలు నిలబెట్టేంతగా కాదు, అది మాత్రం నేను చెప్పగలను. నాకున్న టాలెంట్ ఏంటో నేనే చెప్పుకోవాలి, అంటే ఇంకొకరు చెప్తే చెప్పేది కాదు. అంటే ఇక్కడ అందుకని చెప్తున్నాను సార్. నాకున్న టాలెంట్కి నేను చేస్తున్న సినిమాలకి అసలు సంబంధం లేదు సార్. అంటే ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అనుకొని వస్తారు కదా, అది అనుకొని వచ్చినప్పుడు 100% ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో అలాంటి అంటే ఒక మంచి డైరెక్టర్స్ రావాలి, మంచి సినిమాలు చేయాలని మాత్రం 100% వెయిట్ చేస్తున్నాను. అని ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఏదో డిస్సాటిస్ఫాక్షన్ అంటే లేదు. ఆ డైరెక్టర్స్కి వాళ్ళకి కావాల్సింది ఇచ్చాను. సినిమాలో కూడా హైలైట్ ఆఫ్ ది మూవీ ఏంటి అని అంటే మ్యూజిక్ అని చెప్పి ప్రతి సినిమా రిలీజ్కి క్రిటిక్స్ రాస్తారు కదా, అందులో కంపల్సరీ నా సంగీతానికే ముందు పీట ఉంది. అది మాత్రం ఐఎమ్ హ్యాపీ. బట్ కావలసినంత నేను చేయాల్సినంత మాత్రం ఇంకా సాధించలేదు. డెఫినెట్గా సాధిస్తానన్న నమ్మకం ఉంది. అండ్ మీరు చేసిన చాలా వరకు చిన్న సినిమాలు మేము చూసాము. నిజంగా మీరు అన్నట్టు మ్యూజిక్ చాలా బాగుంటుంది. బట్ పెద్ద దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఆ అసోసియేషన్ కుదరకపోవడానికి కారణం ఏంది? మీరు అప్రోచ్ అవ్వట్లేదా, వాళ్ళు అప్రోచ్ అవ్వట్లేదా, ఎక్కడా గ్యాప్ వస్తుంది? అంటే ఇండస్ట్రీ అనేది ఒక సక్సెస్ మీద ఆధారపడి ఉంది. ఓకే. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టరే కాదు, ప్రతి టెక్నీషియన్కి ఒక సక్సెస్ అంటే ఒక మూవీ సక్సెస్ అనేది వస్తే అప్పుడు అందరి దృష్టిలోకి వెళ్తాం. సో అలాంటి సక్సెస్ నేను ఇంకా ఇంతవరకు ఇవ్వలేదని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు, అది వేరు విషయం. బట్ ఒక సక్సెస్ఫుల్ సాంగ్ నేను ఇచ్చి ఉంటే, అంటే బయటకు వచ్చి ఉంటే డెఫినెట్గా నాకు మంచి మూవీస్ వచ్చేవి. అండ్ మనం ముందుగా చెప్పుకున్నట్టు చక్రి గారు చనిపోయి ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది. ఇండస్ట్రీ ఆ లోటు ఇంకా భరిస్తూనే ఉంది. ఎస్. మీ ఫ్యామిలీలో ఆ లోటు ఇంకా ఎలా ఉంది? డే 1 ఎలా ఉందో ఈ రోజుకి అలానే ఉంటుందండి. చక్రి గారు చనిపోయిన తర్వాత డే 1 ఎలా ఉంది? ఇప్పటికీ అలానే ఉంది. అంటే పరిస్థితులు అంటే ఇప్పుడు నేనున్నాను, వర్క్ మీద ఉన్నంతసేపు వర్క్ మీద ఉంటాను. ఓకే. బట్ ఇంటికి వెళ్ళగానే ఆయన జ్ఞాపకాలు డెఫినెట్గా గుర్తొస్తూనే ఉంటాయి. ఓకే. ఇంకా అమ్మకైతే ఆవిడ ఎప్పుడూ ఇంట్లోనే కదా, ఆయన జ్ఞాపకాలతోనే బతికేస్తూ ఉంటారు. ఈవెన్ చిన్న ఏదన్నా సౌండ్ ఎక్కడి నుంచైనా వినబడ్డా అన్నయ్య గొంతులాగా ఉందిరా అంటది. అసలు నిజంగా ఇన్ని సంవత్సరాలైనా మరవలేకపోతున్నామంటే ఆయన పంచిన ప్రేమ ఏందో, ఆయన మంచితనం ఏంటో అది మెయిన్ అనుకోవాల్సింది. దానికి తోడు తల్లి అంటే ఇంకా 100% ఆమె మర్చిపోలేదు. ఆ బాధ పోదు కదా. ఏదన్నా కర్రీ మంచి ఉంటే నా కొడుకు తింటే ఈరోజు ఎంత మెచ్చుకునేవాడో, ఇలాంటివి కూడా ఆవిడ నుంచి రెగ్యులర్గా ఇప్పటికి కూడా వస్తూనే ఉంటాయి. ఏది చేసినా ఫస్ట్ ఆ ఫోటో దగ్గర పెడుతుంటుందమ్మ. ఓకే. అంటే ఆయన లేకున్నా కూడా అంటే ఎందుకమ్మా రోజు పెట్టడం, ఎప్పటికీ పెడుతుంటావు ఎందుకు అని అడిగితే కూడా వాడికి ఇష్టమైన ఇంకా అక్కడ కాక ఇంకెక్కడ పెట్టుకోలేను కదా నేను అంటారు. కొడుకు అంటే లైవ్గా పెట్టలేను కాబట్టి ఆ ఫోటో దగ్గర పెట్టి ఆయనకు పెట్టానన్న అతృప్తి అనమాట.
సో జనరల్గా సంవత్సరికం రోజు ఏదన్నా బర్త్డే రోజు అలా జనరల్గా పెడతారు కదా. కానీ ఆవిడ ఏ చిన్న అకేషన్ కాదు, ఆవిడకి ఏదైనా మంచి ఫుడ్ అనిపిస్తే అన్నయ్య దగ్గర పెట్టండి ఆమె తినదు. ఆ తల్లి ప్రేమ అటువంటిది. అది ఆ తల్లి ప్రేమ అలాంటిది, అన్నయ్య పంచిన ప్రేమ కూడా అలాంటిది. అండ్ మీ కుటుంబ నేపథ్యం వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఓ మారుమూల చిన్న పల్లెటూరు నుంచి మీరు ప్రారంభమయ్యారు. అవును. చక్రి గారి సక్సెస్‌తో మీరు నాకు తెలిసి లైఫ్‌లో హైయెస్ట్ చూసుంటారు. ఎస్. సో అక్కడ దాకా రావడానికి చక్రి గారు పడ్డ కష్టం ఎటువంటిది? యాక్చువల్గా అండి మీరన్న అంటే ఫినాన్షియల్గా మేము కొంచెం వీక్ ఉండొచ్చు చిన్నప్పటి నుంచి. బట్ హోదా వైజ్గా అంటే నాన్న స్కూల్ హెడ్ మాస్టర్. ఊర్లో ప్రతి ఒక్కరు అంటే మా ఫ్యామిలీకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేదంటే నేను ఇప్పుడు టీచర్ల గురించి ఇప్పుడు స్కూళ్ళ గురించి మాట్లాడట్లేనండి. స సో ఒక 30 ఇయర్స్ బ్యాక్ అసలు స్కూల్లో హెడ్ మాస్టర్ అంటే మా నాన్నకుండే విలువ. నాన్న అంటే మామూలుగా టీచర్ లాగా కాకుండా చాలామంది పేద పిల్లల్ని వాళ్ళకి మళ్ళీ ఇంటికి పిలిచి ట్యూషన్స్ చెప్పించి వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి చదువు రావడం కోసం చాలా కృషి చేశారనమాట. దానివల్ల నాన్నగారికి మంచి పేరు. అంతేకాకుండా ఊర్లో ఈ మన డాక్టర్ ఫెసిలిటీస్ లేవని చెప్పి ఆయనే ఆర్ఎంపీ చదివి ఓకే. మందులు ఇచ్చేవారనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల నానంటే అందరికీ ఒక మంచి పేరు. అదే కాకుండా ఫ్యామిలీని చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ ఒక పద్ధతిలో పెంచడం, ఇవన్నీ చూసి మా ఫ్యామిలీకి చాలా రెస్పెక్ట్ ఉండేది. సో ఆ రెస్పెక్ట్ పరంగా చిన్నప్పటి నుంచి మేము మంచి హోదాలోనే ఓకే. బతికినట్టు లెక్క. కాకపోతే ఫినాన్షియల్గా ఆయనకున్న దాంట్లో ఆయన గొప్పగా చూస్తారు, అది వేరే విషయం. బట్ అన్నయ్య అనేది ఒక ప్రభంజనం. యెస్. సో మా ఫ్యామిలీ ఊహించింది కాదు, నాట్ ఓన్లీ ఫ్యామిలీ అసలు ఎవరు ఊహించింది కాదు. ఆయన అంత మంచి స్థానానికి వచ్చారు. దానికి రావడానికి కృషి అంటే ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు, చాలా అంటే ఎదుర్కోవాల్సి వచ్చింది. సో డిగ్రీ అయిపోయాక ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ నేను పీజీ చేస్తూ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తాను అని చెప్పి నాన్నతో నొప్పించుకొని హైదరాబాద్ వచ్చారనమాట. నాన్న అన్నారు మహబూబాద్లోనే గవర్నమెంట్ టీచర్గా నేను వాలంటరీ రిటైర్ అయ్యి ఓకే. జాబ్ ఇస్తాను అంటే, లేదు ఒకవేళ బిజినెస్ ఇష్టం ఉండేది అన్నయ్యకి. ఎందుకు జాబ్ ఇష్టం లేదంటే నాన్న 5 పిల్లల్ని పెంచిన విధానం, నాన్న మా 5 కాకుండా మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు, మా బాబాయిలు, ఓకే. మా తాతగారు అందరూ మా ఇంట్లోనే ఉండేదన్నమాట. సో తాత మా నాన్నకి ఇచ్చిన ఆస్తి అంటే ఒక 7 దేవుడి ఫోటోలు. సో మిగిలినంతా నాన్న స్వార్జితం, నాన్న కష్టార్జితమే అనమాట. ఒక స్థానానికి మేము వచ్చామంటే అంత నాన్నే రీజన్. సో అంత కష్టపడి చేయాల్సి వచ్చింది కదా నాన్న. సో మళ్ళీ నేను జాబ్ చేస్తే మనం ఇలానే ఉంటాము అనేది సో ఒకటి. ప్లస్ టాలెంట్ని ఇక్కడే పోనిచ్చుకోకూడదు. ఆ ఊర్లో ఏదో ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు ఇచ్చి పాటలు పాడుకుంటూ అక్కడే కాకుండా దాన్ని సినీ పరిశ్రమకు అందించాలి. దీనికి అంటే అన్నయ్యకు చిన్నప్పటి నుంచి చిరుగారంటే చాలా ఇష్టం. అవును. సో మా ఇంట్లో ఈవెన్ సినిమా పాటలు పాడనిచ్చేవారు కాదు నాన్న. ఓకే. దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, సంస్కృత శ్లోకాలు ఇవన్నీ మేము రోజు పొద్దున 5 to 6 1 అవర్ రోజు అవి పాడుతూ ఉండేవాళ్ళం అనమాట, ఫ్యామిలీ అందరం కూర్చొని. ఓకే. అలాంటిది సినిమా పాటలు పాడనిచ్చేవారు కాదు. అలాంటి స్థాయి నుంచి అన్నయ్య ఒక సినిమా ఇంత మ్యూజిక్ డైరెక్టర్, అలాగే నేను మ్యూజిక్ డైరెక్టర్ని, మా అక్క మా సిస్టర్ తను సింగరు. సో అక్క వాళ్ళ పాప ఇప్పుడు సింగర్గా రాబోతుంది. ఇట్లా ఫ్యామిలీలో ఇంతమంది వచ్చాం. నాన్న కూడా యాక్ట్ చేసే ఇది వచ్చిందనమాట. ఆయన బేసికల్గా సింగర్. ధనలక్ష్మి ఐ లవ్ యూలో రూపాయి కాసులోనే ఉన్నది తమాషా అని ఓ పాట పాడారు నాన్న. ఓహ్! సూపర్. సో నాన్న బుర్రకథ ఆర్టిస్ట్, ఆయన రైటరు, సింగరు అన్నీ కూడాను. అంటే చక్రి గారికి మొదటి సినిమా అవకాశం వచ్చినప్పుడు మీకు ఎవరు చెప్పారో ఆ రోజు ఇంట్లో ఉన్న ఆనందం గురించి చెప్పండి? అసలు ఇక్కడ ఒక విచిత్రం ఉంది. అంటే నాన్నగారు రిటైర్మెంట్ అవుతున్నారు. అదే రోజు ఫంక్షన్ అక్కడ. ఇక్కడ అన్నయ్యది మాచి సినిమా ఓపెనింగ్. అబ్బా! సో అంతేకాదు నాన్న జూన్ 15th బర్త్డే, అన్నయ్య జూన్ 15th బర్త్డే. సూపర్. సో ఆ రోజు ఇంకా నేను ఆ ఫంక్షన్‌కి రావట్లేను అని అన్నయ్య చెప్పడం కొంచెం బాధ అనిపించినా, అదే రోజు నా కొడుకు సినిమా చేస్తున్నాడని అమ్మ నాన్నలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ విషయం మా అందరికీ అసలు ఎప్పుడూ మర్చిపోలేనిది. సో ఆ క్రెడిట్ అంతా
పూరి గారికే దక్కుతుంది డెఫినెట్గా. ఓకే. ఆయన వల్లే మేము అన్నయ్య ఇండస్ట్రీకి వచ్చారు. అంటే అంతకుముందు 2, 3 సినిమాలు రికార్డింగ్ వర్క్ జరిగి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. హ్మ్. బట్ రిలీజ్‌కొచ్చి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చేసిందంటే మాత్రం బాచీ కాబట్టి అవును. పూరి గారే ఆయనను తీసుకొచ్చిన వ్యక్తిగా మనం కాదు, అన్నయ్య అయితే ఆయన ఇంటికి కూడా పూజా నిలయం అని పెట్టుకున్న, పూరి జగన్నాథ్ పూజా నిలయం అని ఓకే. పెట్టారనమాట. మేమందరం ఉన్నప్పుడు బంజారా హిల్స్‌లో ఫ్లాట్‌కి పూజా నిలయం అని ఉండేది. అండ్ ఒక్కసారి చక్రి గారి జయంతి విషయానికొస్తే, ఈ 11 ఏళ్లుగా ఆయన పుట్టినరోజు నాడు గాని, ఆయన చనిపోయిన ఆ వర్ధంతి నాడు గాని, మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారండి ఈ 11 ఏళ్లుగా. అవును. సో, ఎలా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమాలు? ఎలా కొనసాగడం అంటే అండి, ప్రతిసారి ఆయన ఆశయం ఏంటంటే అనాథలకు సేవ చేయాలి. హ్మ్. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అంటే ఎవరు ఆయన దగ్గరికి వచ్చి ఎవ్వరు అడిగినా లేదు అని చెప్పకపోయేది. అవును. చాలా సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఆయన చెప్పుకునేవారు కూడా కాదు. ఏదన్నా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను ఇది చేశానని మాత్రం ఎన్నడూ చెప్పుకునేవారు కాదు. సో, ఆయన చేసిన ఆ సాంప్రదాయాన్ని నాకు తోచినంతగా చేస్తాను. ఇప్పుడు నేను ఆయనంత ఎస్టాబ్లిష్డ్ కాకపోవచ్చు, అన్నీ కాకపోవచ్చు. సో, అంతలో ఎంతవరకు చేయగలనో అలా ఫ్యామిలీ సపోర్ట్‌తో అందరం కలిసి సో, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానియండి, క్యాన్సర్ హాస్పిటల్ ముందో లేకపోతే అనాథాశ్రమాలలో భోజనాలు పెట్టించడము, ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదో నాకు తోచినంతగా నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ వస్తున్నాను. అంటే మీరు చేస్తుంది మీ అన్నగారి మీద ప్రేమ అదొక్కటే కాదు, బాధ్యత కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. చక్రి గారి కంటే ముందు ఆ స్టార్‌డమ్ అనుకున్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ మొదటిసారి ఫ్యాన్స్ ఒక అసోసియేషన్‌గా ఏర్పడ్డ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే చక్రి గారే. 100%. అవును. ఆయన తన ఫ్యాన్స్ అందరికి చెప్పేవారట. ఈ సేవా కార్యక్రమాలు చేయండి. ఈ బ్లడ్ డొనేషన్స్ చేయండి. ఈ అవును. అనాథలకి సహాయం చేయండి అని చెప్పేసి. అవును. మీరు మీ వంతుగా ఇప్పటికీ ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటే నిజంగా వెరీ వెరీ అప్రిషియేట్ సార్. సూపర్. థ్యాంక్ యూ. అండ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది సార్. మ్యూజిక్ డైరెక్టర్స్ గానీ, అప్‌కమింగ్ వాళ్ళు, సింగర్స్ గానీ ఎవరైనా సరే ఆకలితో ఉన్నారు అంటే చక్రి గారి స్టూడియోకి వెళ్తే వాళ్ళ కోసం అన్నం రెడీగా ఉంటది. ఎంతమందైనా ఆ భోజన సమయానికి వచ్చి తినేసి వెళ్ళిపోవచ్చు. వాళ్ళతో పని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మొహం తెలియాల్సిన అవసరం లేదు. సంగీత ప్రపంచంలోకి వచ్చి కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆహారం దొరకద్ది అని చెప్పిన గొప్ప వ్యక్తి చక్రి గారు. అవునండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కడ ఉండి రోజులు తరబడి తిన్నవాళ్ళు ఉన్నారు. అవునండి. ఈరోజు పెద్దవాళ్ళు కూడా. అవునండి. సో, ఇప్పుడు వాళ్ళందరూ మీకు ఎలాంటి సహాయం చేస్తున్నారు? అసలు టచ్‌లో ఉన్నారా? అంటే నేనెవరితో టచ్‌లో లేనని చెప్పాలేమో. ఓకే. నేనెవరితో టచ్‌లో లేను. బట్ ఆ సాంప్రదాయం మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. హ్మ్. మన స్టూడియోకొచ్చిన వర్క్ జరుగుతుంటుంది కదా ఇక్కడ. హ్మ్. ఈ స్టూడియోలో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఆఫ్టర్‌నూన్ ఫుడ్ రెడీగా ఉంటది. హ్మ్. అది మన కోసం వర్క్‌కొచ్చారా? లేదంటే స్టూడియోలో వర్క్ కోసం వచ్చారా? ఇవన్నీ సో, బాయ్ ఉంటాడు. అతను ఫుడ్ అంతా చూసుకుంటాడు. అంటే ఇదంతా మళ్ళీ నాన్నగారు నేర్పించిందేనండి. ఖచ్చితంగా కదా సార్. అక్కడి నుంచే కదా రూటు. యెస్. ఆయన ఆయన జీవిత కాలంలో ఆయనకున్నా లేకున్నా రోజుకు 15, 20 మందికి భోజనం ఉండేది మా హ్మ్. ఇంట్లో. హ్మ్. అమ్మ చేస్తూనే ఉండారు, వడ్డిస్తూనే ఉండేవాళ్ళు. సో, అది చూసిన మాకు ఇదేమో కొత్తగానో, ఇదో గొప్పగానో అసలు అనిపించదు. హ్మ్. అదొక మాకు ఆనవాయితీలాగా అయిపోయింది. అంటే ఒక సాంప్రదాయం, ఒక ఇల్లు గనక ఒక సాంప్రదాయంగా ఉంటే ఫ్యామిలీ అందరికీ ఆ సాంప్రదాయాలు ఎలా తెలుస్తాయో, హ్మ్. అలా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామే కానీ, అందులో నిజంగా ఏది గొప్ప అనిపించదండి మాకు. అంటే అబ్బా! వీళ్ళొస్తే మేము భోజనం పెట్టామన్న ఫీలింగ్ ఉండదు. వాళ్ళు తింటే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. సో, అది అన్నయ్య దగ్గర, అన్నయ్య నుంచి నేను అలా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రశ్న మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. హ్మ్. చాలా రోజులుగా ఇప్పటికీ కొందరికి ఒక డౌట్ ఉంది. హ్మ్. చక్రి గారి మరణం ఎలా జరిగింది? ఆయన నిజంగా గుండెపోటుతోనే చనిపోయారా? లేకుంటే మీరు ఇదివరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి. సో, అసలు ఒక్కసారి ఆయన ఎలా చనిపోయారో కాస్త వివరంగా చెప్తారా? అంటే నేను చెప్పడం కాదండి. డాక్టర్లే సస్పీషియస్ డెత్ అని చెప్పారు. ఓహ్! పోస్ట్‌మార్టం చేయించమని చెప్పారు. ఓకే. బట్ అది జరగలేదు. అది కాలేదు. ఇంకా అది దాని గురించి అందుకనే పోస్ట్‌మార్టం మాట్లాడుకోవడం. ఎందుకు జరగలేదు? సో మెనీ రీజన్స్ పెద్దోళ్ళందరూ తనను అలా చేయడం బాగోదు. అది ఇది అని చెప్పి మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి
తొందరగా అన్ని కార్యక్రమాలు కానిచ్చేశారు. మీరు చాలా పెద్దవాడు వాడారు బ్లాక్ మెయిల్. ఇక ఏది వాడినా తప్పు లేదండి, ఎందుకంటే మేమున్న పరిస్థితి అప్పుడు అలాంటిది. సో అందుకని మేబీ నేను ఇవన్నీ మాట్లాడుతున్నానని కూడా చాలామంది కోపం ఉండొచ్చు. ఓకే, అది కూడా మీ కెరీర్ మీద ప్రభావం చూపించింది మేబీ. బట్ నేను ఉన్నది మాట్లాడుతున్నాను, నేను సృష్టించి మాట్లాడట్లా. బట్ అందరికంటే ఎక్కువ నష్టపోయింది మీ కుటుంబం కదా అంతే కదండి, మాట్లాడకుండా. అంతే కదా. ఇప్పుడు డబ్బుల విషయం కాదు, ఆస్తుల విషయం కాదు, వ్యక్తిని రక్త కోల్పోయాం. సంబంధం అది. వ్యక్తిని కోల్పోయాం, ఎంతో ప్రేమను పంచిన వ్యక్తిని కోల్పోయాం, అంతే. అది ఎవరికి అవసరం ఉండదండి, ఎవరికి ప్రాబ్లం ఉండదు. 4 రోజులు మహా అయితే బాధపడతారేమో కానీ డైలీ మాలాగా ఫీల్ అయ్యే వాళ్ళైతే ఎవరు ఉండరు. ఈవెన్ వైఫ్ కూడా అలా ఉండదు. డెఫినెట్గా రాసి చెప్తున్నాను 100%. ఈ ప్రపంచంలో మేము ఇది అవుతున్నంతగా మా అన్నయ్య వల్ల ఎవరు ఉండరు. అండ్ చక్రి గారు చనిపోయిన తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ జరిగినాయి. సో నేను వాటి లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మీరు ఆ పెయిన్ అంతా దాటారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడి కష్టపడి జీవిస్తున్నారు. సో నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ ఆస్తి పంపకాలన్నీ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఆస్తులు కోర్టు కేసులో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ క్లియర్ అయినాయి. అసలు ఆస్తి పంపకాలు అనేది ఏవి జరగల, మొత్తం అలానే ఉంది ఇప్పటి వరకు. ఓకే, మేము అందులో నుంచి 1 సింగిల్ రూపీ కూడా ఎంజాయ్ చేయట్లేము సార్. ఆ కోర్టు కేసులన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. అలానే ఉన్నాయి. కాస్త మనం ఈ మూడు నుంచి బయటకు వద్దాం. ఇంకొక పాట కావాలి సార్ చక్రి గారు. పాట నన్ను పాడమన్నారు, ఇప్పటి వరకు గొంతులో ఒక బాధని నింపారు, ఇప్పుడు పాట రాదు. సో అన్నయ్య కొత్త సింగర్స్ని వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయడంలో చాలా ఇది కదా. సో నేను కూడా మన ఇంటర్వ్యూ ద్వారా ఒక సింగర్ని పరిచయం చేస్తూ నా బదులుగా తనను పాడిద్దాం. ప్రత్యూష. థ్యాంక్ యూ సార్. ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన, నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యురా, నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యురా, కనులాల్చే కన్నీరువు నన్ను చేరి పన్నీరువు, నీ ఎద చాటు వలపేంతో తెలిసిందిరా, నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే, నాతోనే నువ్వు ఉంటే ఆనందం నా వెంటే, ఈరోజే మెరిసింది ఒక తారక, నీ స్నేహం కోరింది మనసాగక, హై 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 హై, నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే, నాతోనే నువ్వు ఉంటే ఆనందం నా వెంటే. వావ్, సూపర్ సార్. అంటే అన్నయ్య గారు చాలామంది కొత్త సింగర్స్కి అవకాశం ఇచ్చారు, మీరు కూడా ఆయన బాటలోనే మీరు కొత్త సింగర్ అంటున్నారు. ఆ అమ్మాయి ఏమో ఒక సీనియర్ పాడినట్టు పాడారు. సో మీరు కూడా అదే పందాలో కొనసాగడం చాలా ఆనందంగా ఉంది సార్.